Okay, hello all. Today I want to tell the concept of object-oriented programming in Python. Like as I told in the first class, Python is the object-oriented programming language. That is, it supports classes and objects, and it supports abstraction and encapsulation concepts. These all are there in the Python. Today I will discuss what are those concepts in briefly. See, in Python, object-oriented programming is a programming that uses objects and classes. In what C and if you see in the C programming, it is a procedure-oriented programming language. That is, it uses the syntax. But in the Python, we will use the object-oriented programming language. That is, it can use objects and classes to represent the data and methods. We use objects and classes. అంటే మనం పైథాన్లో ఆబ్జెక్ట్స్ క్లాసెస్ యూజ్ చేసుకొని ఈ డేటాను కానీ మెథడ్స్ని కానీ రీప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఏమో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అని ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని ఇట్ ఈస్ యూజ్డ్ టు బైండ్ ద డేటా అండ్ ద ఫంక్షన్ దట్ వర్క్ ఆన్ దట్ టుగెదర్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. అంటే మనకున్న డేటా అండ్ మనకున్న ఫంక్షన్స్ ఇవన్నీ ఒక సింగిల్ యూనిట్లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్లో మనం డేటాని అంటే వేరియబుల్స్ని కానీ అండ్ ఫంక్షన్స్ని కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మనము ఊప్స్ యొక్క మెయిన్ బెనిఫిట్ అనమాట. డేటాని ఫంక్షన్ని ఒక సింగిల్ యూనిట్లో రాసుకోవచ్చు. ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్: క్లాస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్. ఈ కాన్సెప్ట్స్ అనేవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పార్ట్. ఫస్ట్ వన్. And object-oriented programming definition: it is a way of computer programming. It uses the idea of objects. అంటే ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని మనం డేటాని మెథడ్స్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ అప్రోచ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ నీట్ అండ్ రీయూజబుల్ కోడ్. అంటే మనం ఒక క్లాస్లో మనం డేటాని మెథడ్స్ని రాసుకున్నాం అనుకోండి, ఆ డేటాని మెథడ్స్ని మనం మళ్ళీ ఇంకొక క్లాస్ తీసుకొని ఈ ఉన్న కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే డూప్లికేట్ ఈ కోడ్ అలానే ఉంచేసి దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మెయిన్ బెనిఫిట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి. అండ్ క్లాస్. వాట్ ఈస్ క్లాస్? క్లాస్ అంటాం కదా. క్లాస్ అంటే ఏంటంటే ఈ క్లాస్లో మనం డేటాని మెథడ్స్ని రాసుకుంటాం అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఎలా మనం అంటే కార్ ఆర్ ఫ్లవర్ ఇవన్నీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ కదా. ఈ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అన్ని పైథాన్ ఆబ్జెక్ట్స్ అనమాట. అండ్ పైథాన్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఆర్ బిహేవియర్స్ లైక్ మోడల్ ఆర్ కలర్. అంటే పైథాన్ ఆబ్జెక్ట్స్లో కూడా సేమ్ మన రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో దీని ప్రాపర్టీస్ కూడా అలాగే ఉంటాయి. అంటే మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని క్లాస్లో ఉన్న డేటాని కానీ మెథడ్స్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అబ్స్ట్రాక్షన్ అంటే ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి ఊప్స్ యొక్క మెయిన్ పిల్లర్స్ అనమాట. అబ్స్ట్రాక్షన్ అంటే మనం క్లాస్లో మొత్తం ఆ డేటాని మెథడ్స్ని కానీ మొత్తం మనం రిప్రజెంట్ చేయలేం కదా. అలాంటి కొన్ని మెథడ్స్ని కానీ కొన్ని డేటాని కానీ హైడ్ చేసుకోవచ్చు. హైడ్ చేసుకోవడానికి మనం అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎన్క్యాప్సులేషన్ అంటే కొన్ని డేటాని మెథడ్స్ని ప్రైవేట్లో పెట్టడం లేదా ప్రొటెక్టెడ్లో పెట్టడం. ఇలాగా మనం స్టేట్ అనేది మార్చొచ్చు అనమాట. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఒక చైల్డ్ క్లాస్ని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, దాన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ క్లాస్ అన్నారు. ఆ పేరెంట్ క్లాస్ని తీసుకొని మనం దాన్ని డిరైవ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ కోడ్ని మళ్ళీ సేమ్ దాని ఎక్స్టెన్షన్ లాగా ఇంకో క్లాస్ అనేది మనం డిరైవ్ చేసుకోవచ్చు. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. పాలిమార్ఫిజం అంటే లైక్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ ఇంటర్ఫేసింగ్ విత్ ఆబ్జెక్ట్స్ అండ్ రిసీవింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిజల్ట్స్. అంటే డిఫరెంట్ ఫార్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటే లైక్ ఇఫ్ ఇట్ లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను స్టూడెంట్ అండ్ Gdsc పైథాన్ లేదు. అలాగే డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ మనము
ఈ రిజల్ట్స్కి వచ్చేసరికి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి కదా, వాటిని పాలిమార్ఫిజం అంటారు అనమాట. ఫస్ట్ వన్, క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఏ క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ అంటే మనం ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనుకోవచ్చు. అంటే క్లాస్లో మనం డేటా అండ్ మెథడ్స్ రాస్తాం కదా, ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి దాన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఒక హౌస్ లాగా అనుకుంటే, ఈ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా. అండ్ ఇట్ డిఫైన్స్ ద కామన్ అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్. అంటే ఒక కామన్ అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్ చెప్పేదే క్లాస్. మన క్లాస్ని ఎలాగా మనం క్రియేట్ చేస్తామంటే, క్లాస్ అనే కీవర్డ్ అనేది మనం పెట్టి తర్వాత క్లాస్ నేమ్, మీరు ఏదైనా క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ ఒక్క క్లాస్లో మనకి స్టేట్మెంట్స్ ఏవైతే రాయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అనేది రాస్తాం. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ద క్లాస్ అన్నమాట. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ మై క్లాస్ అనే ఒక హియర్ ఐ క్రియేటెడ్ ఎ క్లాస్ విచ్ ఈస్ నేమ్ యాజ్ మై క్లాస్. దీంట్లో నేను డేటాని స్టోర్ చేసుకున్నాను x=5 అని. అండ్ నేను చెప్పాను కదా, క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అని. ఈ క్లాస్లో మెథడ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెఫ్ ఫన్ ప్రింట్ ఎక్స్ అనే ఒక మెథడ్ కూడా నేను స్టోర్ చేసుకున్నాను క్లాస్లో. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, లైక్ ఇలాగా మనం క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్కి వచ్చేసరికి, వెన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ క్రియేటెడ్ ద క్లాస్ ఇస్ సెట్ టు బి ఇన్స్టాంటియర్డ్. అంటే మనం ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇన్స్టెన్సెస్ అంటే మనం ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. వాటినన్నిటిని ఇన్స్టాన్సెస్ అంటారు. ఈ ఇన్స్టాన్సెస్ ఈ క్లాస్ యొక్క బిహేవియర్ని, అట్రిబ్యూట్స్ని షేర్ చేసుకుంటాయి అనమాట. అన్ని ఇన్స్టాన్సెస్ ఈ క్లాస్ యొక్క బిహేవియర్ని, అట్రిబ్యూట్స్ని షేర్ చేసుకుంటాయి. బట్ ద వాల్యూస్ ఆఫ్ దోస్ అట్రిబ్యూట్స్, దట్ ఈస్ ద స్టేట్, ఆర్ యూనిక్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు అన్ని ఇన్స్టాన్సెస్ అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్ని షేర్ చేసుకుంటాయి కదా, అన్నిటికీ సేమ్ వాల్యూ ఉండాలని రూల్ ఏం లేదనమాట. ప్రతి ఆబ్జెక్ట్కి దాంట్లో ఉన్న క్లాస్ యొక్క అట్రిబ్యూట్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఒక సింగిల్ క్లాస్కి మే హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై క్లాస్ అనేది క్రియేట్ చేశాం కదా, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు మనం ఏదైతే క్లాస్ నేమ్స్ ఆ క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్. ఇలాగా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఇది. అండ్ మనము ఇక్కడ ఎక్స్ని క్లాస్లో క్లాస్లో మై క్లాస్ అనే ఒక క్లాస్లో నేను x=5 అని స్టోర్ చేశాను కదా, అది మనం ప్రింట్ చేసుకోవడానికి ఎలాగ మనం యాక్సెస్ చేసుకుంటామంటే డాట్ ఆపరేటర్ యూజ్ డాట్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ మనకి ఏదైతే డేటాని యాక్సెస్ చేయాలో దాని నేమ్ అనమాట. ఇలాగ మనం అట్రిబ్యూట్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. బై యూజింగ్ ఆబ్జెక్ట్ we can access the attribute and the methods. This is the way of creating objects. సో ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను, క్లాస్ ఫ్లవర్. దీంట్లో 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్ 1, అట్రిబ్యూట్ 2. ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఫ్లవర్, అంటే ఫ్లవర్ అనేది ఒక క్లాస్ నేమ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్. ఇప్పుడు నేను ఈ ఫన్ అనే ఒక ఫంక్షన్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ డాట్ ఫన్ అనమాట. అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మనం ఏదైతే ఫంక్షన్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాం దాని నేమ్ అని రాస్తే మనకి యాక్సెస్ అయ్యి మనకి హియర్ ఇక్కడ దిస్ ఈజ్ ఏ మోనోకోట్స్ అండ్ ద ఫ్లవర్ ఈజ్ లిల్లీ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అట్రిబ్యూట్ 2 అంటే ఈ అట్రిబ్యూట్ 2ని అది యాక్సెస్ చేసుకుంటుంది లిల్లీ అని, దిస్ ఈజ్ లిల్లీ అని ప్రింట్ అవుతుంది. అండ్ సెల్ఫ్, ఓకే, సెల్ఫ్ క్లాస్లో నా మెథడ్స్లో ఇక్కడ చూసుకుంటే ఈ క్లాస్ ఉన్న మెథడ్స్ మొత్తం అన్నిటికీ మనం సెల్ఫ్ అనేది ఫస్ట్ యాడ్ చేస్తాం అనమాట. సెల్ఫ్ అనే కీవర్డ్ని మనం యాడ్ చేస్తాం.
సెల్ఫ్ అండ్ పారామీటర్. క్లాస్ మెథడ్స్ మే హ్యావ్ ఎక్స్ట్రా ఫస్ట్ పారామీటర్ ఇన్ ద మెథడ్ డెఫినిషన్. అంటే క్లాస్లో ఉన్న మెథడ్స్కి మన ఫస్ట్ పారామీటర్ అనేది సెల్ఫ్ అనేది మనం పెడతాం. వీ డు నాట్ గివ్ ఏ వాల్యూ ఫర్ దిస్ పారామీటర్. అంటే మనం ఈ సెల్ఫ్ అనే దానికి మనం వాల్యూ ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ సెల్ఫ్ పారామీటర్ పెట్టడం వల్ల మన కరెంట్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫర్ చేస్తుంది. అది రిఫర్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి సెల్ఫ్ పారామీటర్ యూజ్ అవుతుంది. See, the self parameter is a reference to the current instance of the class. కరెంట్ ఇన్స్టెన్స్ని రిఫర్ చేయడానికి మనం సెల్ఫ్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ వేరియబుల్స్ దట్ బిలాంగ్స్ టు క్లాస్. అంటే ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మెథడ్ దట్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్ దెన్ వీ స్టిల్ హ్యావ్ వన్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదో ఒక మెథడ్ ఉంది, దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏది లేవు, అంటే ఎక్స్ వై ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, కానీ మనం పక్కగా పెట్టాల్సింది ఏంటంటే ఈ సెల్ఫ్ అనేది ఫస్ట్ పారామీటర్గా మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మై ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ అనేది స్పెసిఫై చేసాం. అప్పుడు అది ఏమవుతుందంటే ఆటోమేటికల్గా పైథాన్ ఎలా కన్వర్ట్ చేసుకుంటుందంటే మై క్లాస్లో, అంటే మై క్లాస్ అనేది క్రియేట్ చేసాం కదా, మై క్లాస్ ఆ మెథడ్లో మన ఆబ్జెక్ట్ ఇచ్చి arg1 arg2 అని ఇలా కాల్ చేసుకుంటుంది అనమాట. అంటే మన ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని అదే కాల్ చేసుకుంటుంది. ఇలా సెల్ఫ్ పెట్టడం వల్ల ఇలాగా మన పైథాన్ కోడ్ అనేది ఇలా కన్వర్ట్ చేసుకొని అది యాక్సెస్ చేసుకుంటుంది వేరియబుల్స్ని ఆర్ మెథడ్స్ని. దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద సెల్ఫ్ పారామీటర్ అండ్ ఇనిట్ మెథడ్. అండ్ మీరు చూస్తే C++లో జావాలో కన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఈ సేమ్ లైక్ కన్స్ట్రక్టర్స్ లాగే ఇనిట్ మెథడ్ అనేది పైథాన్లో ఉంటుంది. ఇనిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. ఒక ఆబ్జెక్ట్ స్టేట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ స్టేట్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం ఇనిట్ మెథడ్ అనేది వాడతాం. ఇనిట్ మెథడ్ అనేది మనం స్పెసిఫిక్గా కాల్ అనేది చేయక్కర్లేదు. ఇట్ రన్స్ యాజ్ సూన్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ ఇన్స్టాంటియేట్. అంటే ఆబ్జెక్ట్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడే అది ఆటోమేటికల్గా ఇనిట్ మెథడ్ని కాల్ చేసుకుంటుంది అనమాట. ఇనిట్ మెథడ్ని కాల్ చేసుకొని ఇనిట్ మెథడ్లో మనము క్లాస్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేస్తాం కదా, అది తీసుకుంటుంది. I will repeat it once again. Init method is similar to constructors. సేమ్ C++లో జావాలో ఎలాగైతే కన్స్ట్రక్టర్స్ ఉన్నాయో పైథాన్లో కూడా కన్స్ట్రక్టర్ ఇనిట్ మెథడ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు మై క్లాస్, ఇలా మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు అది ఇనిట్ మెథడ్ని డిఫాల్ట్గా కాల్ చేసుకుంటుంది. కాల్ చేసుకొని దాంట్లో ఉన్న క్లాస్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది అనమాట. For example, class person def init self comma name. అంటే ఇక్కడ నేను ఇనిట్ మెథడ్లో ఈ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకున్నా. ఇలాగా మనం ఇనిట్ మెథడ్ యూజ్ చేసుకొని ఇనిషియలైజ్ చేసుకుంటాం. అండ్ నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక అది ఏ మెథడ్ని కాల్ చేసుకుంటుంది అంటే ఇనిట్ మెథడ్ని అది కాల్ చేసుకొని దాంట్లో ఉన్న వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఆ నేమ్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అని పెట్టాం కదా ప్రింట్. సెల్ఫ్ డాట్ నేమ్ అన్నాం కదా, ఆ నేమ్ని మనం ప్రింట్ చేస్తాం అన్నమాట, ప్రీతి అని. అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి క్లాస్ వేరియబుల్స్కి డిఫరెన్సెస్ ఏంటి అని చాలామంది మీకు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే దీస్ ఆర్ ద డేటా యూనిక్ టు ఈచ్ ఇన్స్టెన్స్. అంటే ఇప్పుడు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు కదా, ప్రతి ఒక్క ఇన్స్టాన్స్కి ఈ డేటా అనేది యూనిక్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ I will tell you it's an example, but first ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే
ప్రతి ఒక క్లాస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకున్నా ఒక్కొక్క ఇన్స్టెన్స్కి డేటా అనేది యూనిక్ అనమాట. ఒక ఇన్స్టెన్స్ అండ్ ఇంకో ఇన్స్టెన్స్ కంపేర్ చేస్తే ఈ డేటా ఒక ఇన్స్టెన్స్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉన్నది వేరే అవ్వచ్చు సెకండ్ డేటా, అలాగే యూనిక్గా ఉంటుంది. క్లాస్ వేరియబుల్స్ అంటే ఆ యాట్రిబ్యూట్స్ కానీ ఆ మెథడ్స్ కానీ అన్ని ఇప్పుడు ఏదైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే అన్నిటికీ సేమే, అన్ని షేర్ చేసుకుంటాయి క్లాస్ వేరియబుల్స్ అనేవి. అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ వేరియబుల్ హూజ్ వాల్యూ అసైన్ ఇన్సైడ్ ఏ కన్స్ట్రక్టర్ ఆర్ మెథడ్ విత్ సెల్ఫ్. అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి మనం కన్స్ట్రక్టర్ అంటే ఇనిట్ మెథడ్లో కానీ లేకపోతే ఏదైనా మెథడ్ సెల్ఫ్తో మనం రాస్తాం కదా, ఆ మెథడ్స్లో కానీ మన క్లాస్ వేరియబుల్స్ అనేవి అసైన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి అసైన్ చేసుకుంటాం. అదే క్లాస్ వేరియబుల్స్ అంటే మనం ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేస్తాం కదా ఆ క్లాస్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. హియర్ ఒక షేప్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ షేప్స్ అని. టైప్ ఈక్వల్ టు షేప్. ఇప్పుడు ఈ టైప్ ఈక్వల్ టు షేప్ అనేది క్లాస్ వేరియబుల్ అవుతుంది అనమాట. ఈ టూ నేమ్ అండ్ సైట్స్ ఇవేమో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవుతాయి. మనం యాజ్ సూన్ యాజ్ క్లాస్ క్రియేటెడ్ అంటే ఈ క్లాస్ క్రియేట్ అయిన వెంటనే కింద మనం వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా, ఈ వేరియబుల్స్ని క్లాస్ వేరియబుల్స్ అంటారు. అదే మనం ఏదైనా కన్స్ట్రక్టర్లో కానీ ఇనిట్ మెథడ్లో నేను ఈ టూ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేశాను కదా, ఈ టూ వేరియబుల్స్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారనమాట. ఇది సెకండ్ పాయింట్లో చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఒక ఎగ్జాంపుల్లో రిప్రజెంట్ చేశాను. అండ్ నేనేం చెప్పాను, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఒక్కొక్క ఇన్స్టెన్స్కి డేటా అనేది యూనిక్ అవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, స్క్వేర్ ఈక్వల్ టు షేప్స్ ఆఫ్ స్క్వేర్ స్క్వేర్ కామా 4 అని. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, నేమ్ ప్లేస్లో స్క్వేర్ అనేది ఇచ్చాను, సైడ్స్ ప్లేస్లో 4 అనేది ఇచ్చాను. అంటే ఈ స్క్వేర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, స్క్వేర్ అనే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి స్క్వేర్ కామా 4 అని నేమ్ సైడ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఆ ప్రింట్ చేస్తే నేమ్ స్క్వేర్ డాట్ నేమ్ అంటే స్క్వేర్ అని ప్రింట్ అవుతుంది, స్క్వేర్ డాట్ సైడ్స్ అంటే 4 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే రెక్టాంగిల్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆ రెక్టాంగిల్ డాట్ నేమ్ రెక్టాంగిల్ డాట్ సైడ్స్ అంటే ఇప్పుడు ఏమో అంటే రెక్టాంగిల్ కామా 4 కదా, ఇప్పుడు రెక్టాంగిల్ డాట్ నేమ్ అంటే రెక్టాంగిల్ అని, రెక్టాంగిల్ డాట్ సైడ్స్ అని, రెక్టాంగిల్ డాట్ సైడ్స్ అంటే 4 అని, అలాగా మనకి ప్రింట్ అవుతుంది. అంటే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఇన్స్టెన్స్కి వచ్చేసరికి డేటా అనేది డిఫరెంట్ అవుతుంది కదా, యూనిక్. అంటే ఒక్కొక్క ఇన్స్టెన్స్కి ఒక్కొక్క డేటా అనేది యూనిక్. కానీ నార్మల్గా ఈ క్లాస్ వేరియబుల్ చూసుకుంటే ఈ క్లాస్ వేరియబుల్ అన్ని ఇన్స్టెన్సెస్కి సేమ్ అనమాట. అంటే ఇప్పుడు స్క్వేర్ డాట్ టైప్ తీసుకున్న స్క్వేర్ డాట్ టైప్ అన్న షేప్ అనే వస్తుంది, టైప్ ఇక్కడ షేప్ రాసాం కాబట్టి. రెక్టాంగిల్ డాట్ టైప్ తీసుకున్న షేప్ అనేది వస్తుంది అనమాట. ఇలాగా దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అండ్ మోడిఫై ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. మనము ఈ ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఏదో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఈ పర్టికులర్ వాల్యూని మోడిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ 24 అని రాశాను కదా, ఈ ఏజ్ ఈక్వల్ టు 24 ప్లస్లో ఈ 24 ప్లస్లో నేను 30 అనేది మోడిఫై చేయాలనుకుంటున్నాను. 30 అనేది మోడిఫై చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని దానికి ఈ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా P1 అని, ఈ P1ని యూజ్ చేసుకొని మనం ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మోడిఫై చేయొచ్చు. P1 డాట్ ఏజ్ ఈక్వల్ టు మనం ఏదైతే వాల్యూ మోడిఫై చేయాలనుకుంటే ఆ వాల్యూని మనం ప్రెజెంట్ చేస్తే అప్పుడు మనకి ఆ ఏజ్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇలాగా మనం మోడిఫై చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ని. అండ్ మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. డెల్ P1 డాట్ ఏజ్ అంటే యూ కెన్ డిలీట్ ప్రాపర్టీస్ ఆన్ ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ డెల్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని డిలీట్ చేసుకోవచ్చు.
పాస్ స్టేట్మెంట్ అంటే కొన్ని సార్లు మీరు క్లాసెస్లో పాస్ అని చూపిస్తారు అని కొన్ని క్లాసెస్లో ఉంటాయి. అంటే మన క్లాస్ డెఫినేషన్స్ ఏమి మనం మెన్షన్ చేయగలం, నో కంటెంట్, ఏ కంటెంట్ మనం మెన్షన్ చేయగలకపోతే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. కానీ ఎర్రర్ నేను చూపించకూడదు, కానీ నేను కంటెంట్స్ కూడా కొన్నిసార్లు మెన్షన్ చేయం కదా. అలాంటప్పుడు మెన్షన్ చేయకుండా చేయకుండా ఉండాలి, ప్లస్ ఎర్రర్ చూపించకూడదు. అలాంటి వాటిని చేయడానికి కోసం పాస్ అనే మనం పెడితే అది ఎర్రర్ అనేమి చూపించదు, బట్ నో కంటెంట్ అనేది అది తీసుకుంటుంది. ఎన్క్యాప్సులేషన్ అదే టూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ ఉంటుంది, ఎన్క్యాప్సులేషన్ ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, పాలిమార్ఫిజం ఉంటుంది. ఫస్ట్ వన్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. ఇట్ డిస్క్రైబ్స్ ద ఐడియా ఆఫ్ ర్యాపింగ్ డేటా అండ్ మెథడ్స్ దట్ వర్క్ ఆన్ డేటా విత్ ఇన్ వన్ యూనిట్. అంటే ఒక యూనిట్లో మనం డేటా అనేది మెథడ్స్ అనేవి రాసుకుంటాం కదా, ఈ ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేసుకొని మనం రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అంటే దిస్ పుట్స్ రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్సెసింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. మనం మెథడ్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసినప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి మోడిఫికేషన్ అనేది మనం తర్వాత చేయకుండా ఉండడానికి, ఇప్పుడు ఎవరైనా యాక్సెస్ చేసినా మోడిఫికేషన్స్ చేయకుండా ఉండడానికి ఈ ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేసుకొని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకుంటాం. ద వేరియబుల్స్ ఫ్రమ్ మోడిఫికేషన్ కెన్ బి ప్రొటెక్టెడ్. అంటే ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటామంటే ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటాం. ప్రైవేట్ వేరియబుల్స్ని ఎలా డినోట్ చేస్తాం, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని ఎలా డినోట్ చేస్తామంటే ప్రైవేట్ వేరియబుల్స్ ఈజ్ డినోటెడ్ బై డబుల్ అండర్ స్కోర్ వేరియబుల్ నేమ్ అనమాట. ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఈజ్ డినోటెడ్ బై సింగిల్ అండర్ స్కోర్. డిఫరెన్స్ బిట్వీన్ ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్ అంటే దాని యొక్క మనం రాస్తాం కదా, రాసినప్పుడు సింటాక్స్లో ఎలా రాస్తామంటే డబుల్ అండర్ స్కోర్ వేరియబుల్ నేమ్ పెడితే అది ప్రైవేట్ వేరియబుల్గా తీసుకుంటుంది. ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని అది సింగిల్ అండర్ స్కోర్ వేరియబుల్ నేమ్ అని పెడితే అది ప్రొటెక్టెడ్ వేరియబుల్స్లో తీసుకుంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అంటే ఫస్ట్ ప్రైవేట్ దాని ఒక ఓన్ క్లాస్తో మనం యాక్సెస్ చేయొచ్చు. అంతేగాని దాన్ని డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది కదా, దాని డిరైవ్డ్ క్లాస్తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ క్లాస్ ఏదైనా తీసుకొని దాన్ని డిరైవ్ చేస్తూ చైల్డ్ క్లాస్ ఏదైనా తీసుకుంటే దాని చైల్డ్ క్లాస్ నుండి మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేయలేం, దాన్ని ఆబ్జెక్ట్ యూస్ చేసి కూడా మనం యాక్సెస్ చేయలేం అనమాట. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ మనం దాని యొక్క ఓన్ క్లాస్తో యాక్సెస్ చేయొచ్చు, డిరైవ్డ్ క్లాస్తో యాక్సెస్ చేయొచ్చు, కానీ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నుంచి యాక్సెసిబుల్ చేయలేం. పబ్లిక్ అంటే లైక్ దాని ఓన్ క్లాస్తో యాక్సెస్ చేయొచ్చు, డిరైవ్డ్ క్లాస్తోని యాక్సెసిబుల్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, బోత్ దాంతో యాక్సెసిబుల్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ క్లాస్ విత్ ప్రైవేట్ వేరియబుల్ యాక్సెస్డ్ బై డిరైవ్డ్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వేరియబుల్ అనేది ఇక్కడ నేను ఒక ఏ అనేది పబ్లిక్ వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను, బట్ సి అనేది క్రియేట్ చేసినప్పుడు డబుల్ అండర్ స్కోర్ పెట్టడం వల్ల ఈ సి అనేది ప్రైవేట్ వేరియబుల్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఈ బేస్ క్లాస్ అంటే ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి, దీన్ని డిరైవ్ చేయడం అంటే ఎలా డిరైవ్డ్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ మనం డిరైవ్డ్ క్లాస్కి ఏదో ఒక నేమ్ పెట్టుకుంటాం కదా, అలాగే ఏదైనా నేమ్ పెట్టుకొని దాని యొక్క బ్రాకెట్స్లో మనం ఏదైతే క్లాస్ని డిరైవ్ చేయాలనుకుంటున్నామో ఆ డిరైవ్డ్ క్లాస్ నేమ్ అనేది పెడతాం. ఇలాగా మనం ఒక క్లాస్ని డిరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి అనే వేరియబుల్ని ఈ సి అనే వేరియబుల్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ కదా, ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ నేను ఈ డిరైవ్డ్ క్లాస్ యూస్ చేసుకొని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ సి అంటే అది నాకు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి
ఈ ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇట్ రిపోర్ట్స్ అని అనర్ అనమాట. అదే మనం ఒకవేళ ఈ ఏ అనే పబ్లిక్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ ఆబ్జెక్ట్ 1.a అని రాసాను కదా, అప్పుడు ఏ ఎర్రర్ అనేది చూపించదు. కానీ సెల్ఫ్ డాట్ _c అనేది మనం పెడితే మాత్రం ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే అది ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి. And this is the example for the private variables. Another example, class with protected variables accessed by the derived class. ప్రొటెక్టెడ్ వేరియబుల్కి ఎగ్జాంపుల్, నేను ఏ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, అది ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఇప్పుడు నేను ఒక క్లాస్ని డిరైవ్ చేస్తే నేను ఆ డిరైవ్డ్ క్లాస్ నుండి నేను కాల్ చేశాను అనుకోండి, ఇక్కడ ప్రింట్ సెల్ఫ్ డాట్ _a అంటే అది కాల్ చేస్తే మనకి ఎలాంటి ఎర్రర్ అనేది చూపించదు, ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రైవేట్ క్లాస్ అంటే డిరైవ్డ్ క్లాస్ నుండి కూడా యాక్సెస్ చేయలేం ప్రైవేట్ వేరియబుల్స్ని. కానీ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని మన దాని యొక్క డిరైవ్డ్ క్లాసెస్తో యాక్సెస్ చేయొచ్చు అనమాట. దాని యొక్క డిరైవ్డ్ క్లాసెస్తో యాక్సెస్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ చూపించుకుంటే అది నాకు ప్రింట్ అవుతుంది. నేను దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. మాడిఫై మనం సెల్ఫ్ డాట్ _a = 3 అని పెట్టేసి దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. మాడిఫై చేసి మళ్ళీ కాల్ చేసినా అది నాకు ఎర్రర్ అనేది చూపించదు. బోత్ ఆబ్జెక్ట్ 1 డిరైవ్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, బేస్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను యాక్సెస్ చేసిన అది నాకు ఎలాంటి ఎర్రర్ అనేది చూపించదు. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే దిస్ పుట్ రిస్ట్రిక్షన్స్ ఫర్ యాక్సెసింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అంటే వేరియబుల్స్ని మెథడ్స్ మనం యాక్సెస్ చేసినప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టవచ్చు ఎన్క్యాప్సులేషన్లో. మనం ఎలా రిస్ట్రిక్షన్స్ పెడతామంటే ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ యూజ్ చేసుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ oops కాన్సెప్ట్కి వచ్చేసరికి అనదర్ టైప్ ఆఫ్ oops కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఒక కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కోసం ఆ ఒక క్లాస్ని ఇన్హెరిట్ అంటే సేమ్ క్లాస్ని డిరైవ్ చేసుకుంటాం. డిరైవ్ చేసుకోవడం వల్ల మనం ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకుండా ఉన్న క్లాస్ని మనం ఎక్స్టెన్షన్లో రాసుకోవచ్చు అనమాట. దీనివల్ల దీని యొక్క యూజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటింగ్ ఆర్ ట్రాన్స్ఫర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ క్లాస్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్. అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంది, దాన్ని డిరైవ్ చేస్తూ ఒక చైల్డ్ క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి పేరెంట్ నుండి చైల్డ్ మనం యాక్సెస్ చేసుకో, మనం ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి చేయకుండా. ఇప్పుడు మనం న్యూ క్లాస్ని ఏదైతే డిరైవ్ చేస్తున్నామో ఆ న్యూ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అంటారు. మనం దేని నుంచి అయితే డిరైవ్ చేస్తున్నామో దాన్ని పేరెంట్ క్లాస్ అంటారు, పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అంటారు. The new class is called the derived and child class, and the one from which it is derived is called parent or base class. Derived class ni child class అని కూడా అంటారు, base class ని parent class అని కూడా అంటారు. See, there are different types of inheritance: single inheritance, multi-level inheritance, hierarchical inheritance, multiple inheritance. ఇలాగా 4 types of inheritance ఉన్నాయి. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక క్లాస్ ఏని ఇన్హెరిట్ చేస్తూ క్లాస్ బి అనేది వచ్చింది, దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే ఒకే క్లాస్ని తీసుకొని దాన్ని ఇన్హెరిట్ చేస్తున్నాం, అంటే డిరైవ్ చేస్తున్నాం. అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ ఏ అనేది తీసుకొని దాన్ని డిరైవ్ చేస్తూ క్లాస్ బి అనేది వచ్చింది, క్లాస్ బిని డిరైవ్ చేస్తూ మళ్ళీ క్లాస్ సి అనేది వస్తుంది. అంటే ఒక డిరైవ్డ్ క్లాస్, అంటే క్లాస్ బి అనేది ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ కదా, ఈ డిరైవ్డ్ క్లాస్ నుంచి ఇంకో డిరైవ్డ్ క్లాస్ అనేది వస్తే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక బేస్ క్లాస్ ఉంటే ఒక బేస్ క్లాస్ నుండి 2 చైల్డ్ క్లాసెస్ మనం క్రియేట్ చేస్తే దాన్ని హైరార్కికల్ అంటారు. హైరార్కికల్ అంటే తెలుసు కదా, ట్రీ లైక్ స్ట్రక్చర్. అంటే ఒక రూట్ నోడ్ ఉంటే ఒక రూట్ నోడ్ నుండి డిఫరెంట్ చైల్డ్ నోడ్స్ ఉన్నట్టు సేమ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో కూడా అలాగే ఒక బేస్ క్లాస్ ఉంటుంది, ఒక బేస్ క్లాస్ నుండి ఎన్ని నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ అనేది డిరైవ్ చేస్తే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 క్లాసెస్ నుండి మనం ఒక క్లాస్ని డిరైవ్ చేసుకోవడం. అంటే టూ ఆర్ మోర్ క్లాసెస్ నుండి ఒక క్లాస్ని మనం డిరైవ్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సింగిల్ ఇన్హెరిటెన్స్. First of all, single inheritance. Single level inheritance enables a derived class
టు ఇన్హెరిట్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్. అంటే ఒక సింగిల్ పేరెంట్ క్లాస్ని తీసుకొని దాన్ని డిరైవ్ చేస్తూ ఒక డిరైవ్డ్ క్లాస్ అనేది రాయిస్తాను అనమాట. దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. క్లాస్ పేరెంట్ అనేది ఒక బేస్ క్లాస్. ఒక బేస్ క్లాస్ నేను డిరైవ్ చేస్తూ ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. నేను ముందే చెప్పినట్టు ఎలా డిరైవ్ చేయాలి అంటే, మనం ఒక క్లాస్ నేమ్, ఏదైతే డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్ ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ లో పేరెంట్ క్లాస్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇలాగా మనం డిరైవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఓన్లీ డిరైవ్డ్ క్లాస్కే, ఐ మీన్ చైల్డ్ క్లాస్కే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అంతేగాని పేరెంట్ క్లాస్కి కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయం. సి ఓన్లీ చైల్డ్ క్లాస్కే మనం ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. ఎందుకంటే ఒక చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్టే పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేస్తుంది, చైల్డ్ క్లాస్ బోత్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ నోన్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్కి కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగలదు. ఓన్లీ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. ఆ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకొని నేను ఈ టూ ఫంక్షన్స్, అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని యాక్సెస్ చేశాను, చైల్డ్ క్లాస్ని ఒక ఫంక్షన్ని యాక్సెస్ చేశాను. అండ్ అవుట్పుట్ ఏమో దిస్ ఇస్ పేరెంట్ క్లాస్, దిస్ ఇస్ చైల్డ్ క్లాస్ అనేది నాకు ప్రింట్ అయ్యింది. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను కదా, ఒక క్లాస్ ఏ ఉంది, ఒక క్లాస్ ఏ నుండి ఒక క్లాస్ బి అనేది డిరైవ్ చేశాను. ఆ డిరైవ్డ్ క్లాస్ నుండి క్లాస్ సి అనేది వచ్చింది. దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే డిరైవ్డ్ క్లాస్ నుండి కొత్త డిరైవ్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సి అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎలాగంటే రిలేషన్షిప్ బిట్వీన్ గ్రాండ్ ఫాదర్ అండ్ చైల్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటే గ్రాండ్ ఫాదర్ నుండి ఫాదర్ నుండి ఫాదర్ సన్, అలాగా దాని రిలేషన్షిప్ని మన మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా అంటారు. మనం ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసుకున్నాం. సి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్కి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ని ఇన్హెరిట్ చేస్తూ ఫాదర్ని ఇన్హెరిట్ చేస్తూ సన్, ఇలాగా 3 క్లాసెస్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే డిరైవ్డ్ క్లాస్ ఉందో డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలన్నమాట. డిరైవ్డ్ క్లాస్కి ఐ మీన్ డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ని. మనం ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ని డిరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకున్నాను. అండ్ మనకి ప్రింటర్. అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ సింగిల్ బేస్ క్లాస్ ఉంటుంది. సింగిల్ బేస్ క్లాస్ నుండి వీ హ్యావ్ ఎ పేరెంట్ క్లాస్ దట్ ఈస్ ఓన్లీ సింగిల్ బేస్ క్లాస్ ఉంటుంది. దాని నుండి 2 చైల్డ్ క్లాసెస్ని మనం డిరైవ్ చేసుకోవడాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ పేరెంట్ అనేది ఒక పేరెంట్ క్లాస్, దాని నుంచి ఇక్కడ 2 చైల్డ్ క్లాసెస్ సేమ్ ఆ పేరెంట్ని ఇన్హెరిట్ చేస్తూ చూడండి ఇక్కడ పేరెంట్ అంటే ఒక్క పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తూ 2 చైల్డ్ క్లాసెస్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ చైల్డ్ 1కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, చైల్డ్ 2కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనమాట. ఇప్పుడు చైల్డ్ 1కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే బోత్ పేరెంట్లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేస్తుంది, ఈ చైల్డ్ 1లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు చైల్డ్ 2కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని యాక్సెస్ చేస్తుంది, ఈ చైల్డ్ 2లో ఉన్న ఫంక్షన్ని యాక్సెస్ చేస్తుంది. ఇలాగా మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి.
ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు చైల్డ్ 1 అంటే చైల్డ్ 1కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, చైల్డ్ 2కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమో ఫంక్షన్ 1 అంటే పేరెంట్ క్లాస్ని ఒక ఫంక్షన్ యాక్సెస్ చేస్తుంది. ఫంక్షన్ 2 అంటే చైల్డ్ 1లో ఉన్న ఫంక్షన్ 2ని కూడా యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ చైల్డ్ 2 క్రియేట్ చేశాను. ఆ సెకండ్ ఆబ్జెక్ట్ ఏమో ఫంక్షన్ 1ని ఫంక్షన్ 3ని యాక్సెస్ చేస్తుంది అనమాట. ఇలాగా మనం యాక్సెస్ చేసి దాని యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటుంది. అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుండి అంటే లైక్ మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ నుండి ఒక క్లాస్ని డిరైవ్ చేసుకోవడాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు బేస్ క్లాసెస్ ఎన్నైనా అన్ని ఫీచర్స్ అనేవి మనం డిరైవ్డ్ క్లాస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ అనేది ఒక బేస్ క్లాస్, ఫాదర్ అనేది ఒక బేస్ క్లాస్. ఇప్పుడు సన్కి వచ్చేసరికి బోత్ మదర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇన్హెరిట్ అవుతుంది, ఫాదర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇన్హెరిట్ అవుతాయి. బోత్ కంబైన్ అయితేనే కదా సన్. సో ఎగ్జాంపుల్ కూడా అలాగే తీసుకున్నాను. సన్ ఏమో బోత్ మదర్లో ఉన్న ఫంక్షన్స్ని డిస్ప్లే చేయగలదు, ఫాదర్లో ఉన్న ఫంక్షన్స్ని కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగా మనం 2 బేస్ క్లాసెస్ యూజ్ చేసుకొని 1 డిరైవ్డ్ క్లాస్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసరికి ఓన్లీ సన్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దాన్ని యూజ్ చేసుకొని మనము బోత్ మదర్ అండ్ ఫాదర్లో ఉన్న మదర్ అండ్ ఫాదర్ క్లాసెస్లో ఉన్న ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద single level, multi-level, hierarchical, multiple inheritance. This is the total inheritance concept. And polymorphism. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పాలిమార్ఫిజం కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. పాలిమార్ఫిజం అంటే ఆ నేమ్లోనే ఉంది, పాలీ మీన్స్ మెనీ, ఇట్ మీన్స్ మెనీ ఫార్మ్స్ అనమాట. అంటే ఒక ఫంక్షన్ ఏదైనా ఉందనుకోండి, ఆ సేమ్ ఫంక్షన్ నేమ్తో మనం డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ లెన్ అనే ఫంక్షన్ స్ట్రింగ్స్ యొక్క లెంత్ని చెప్తుంది, లిస్ట్ యొక్క లెంత్ని చెప్పడానికి కూడా లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే లెన్ అనేది సేమ్ ఫంక్షన్ నేమ్, బట్ ఇట్ కెన్ బి యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్కి సేమ్ అదే యూజ్ చేస్తాం అనమాట. దీన్ని మార్ఫిక్ ఫంక్షన్స్ అంటారు, పాలిమార్ఫిక్ ఫంక్షన్స్ అనమాట. పాలిమార్ఫిజం ఈజ్ ఆఫ్ 2 టైప్స్. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఉంటుంది, రన్ టైమ్ పాలిమార్ఫిజం కూడా ఉంటుంది. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్లోడింగ్, అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఓవర్ రైడింగ్ అంటే ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ వన్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. A compile time polymorphism, also called as static polymorphism, which get resolved by the compilation time of the program. అంటే మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాం కదా, కంపైల్ చేసేటప్పుడే మనం ఈ అర్రేని రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే దాన్ని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ బోత్ పేరెంట్ క్లాస్కి అదే ఫంక్షన్ నేమ్, చైల్డ్ క్లాస్కి అదే ఫంక్షన్ నేమ్ అయితే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ 1, క్లాస్ 2. ఈ 2 క్లాసెస్లో సేమ్ ఫంక్షన్ నేమ్స్ అంటే నేమ్ అండ్ క్లాస్ అండర్స్కోర్ సెక్షన్, నేమ్ అండ్ క్లాస్ అండర్స్కోర్ సెక్షన్ అంటే సేమ్ ఫంక్షన్స్ నేమ్సే బోత్ క్లాసెస్కి సేమ్ ఫంక్షన్ నేమ్స్ యూజ్ చేశాను. దీన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారనమాట. ఈ మెథడ్ ఓవర్లోడింగ్కి మనం రిజాల్వ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏం చేసామంటే కాల్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. దాంట్లో ఆబ్జెక్ట్ని అంటే ఇప్పుడు మనం ఏదైతే ఏ ఒక్క క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ కాల్లో ఉన్న ఆర్గ్యుమెంట్కి మనం ఇస్తాం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 అనే ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ 1 అని. ఇప్పుడు క్లాస్ 2కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ 2 అని. ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ 1 అనే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ పంపిస్తాం. ఇక్కడ పంపించి దాన్ని ఇప్పుడు 1 అనే క్లాస్లో ఉన్న నేమ్ని క్లాస్ అండర్స్కోర్ సెక్షన్ని మనం యాక్సెస్ చేస్తాం అనమాట. మళ్ళీ కాల్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 అంటే
ఆబ్జెక్ట్ 2లో ఉన్న నేమ్ని క్లాస్ ఆ ఫంక్షన్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఇలాగా మెథడ్ ఓవర్లోడింగ్ని రీసాల్వ్ చేస్తాం అనమాట. ఇది కంపైల్ చేసినప్పుడు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మనకి ఎర్రర్లా చూపిస్తుంది. మన కంపైల్ టైంలోనే మనము రిజాల్వ్ అనేది చేసుకుంటాం. రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్-టైమ్ పాలిమార్ఫిజం ఆల్సో నోన్ యాజ్ డైనమిక్ పాలిమార్ఫిజం. ఎందుకు డైనమిక్ పాలిమార్ఫిజం అంటారంటే ఇట్ గెట్ రిజాల్వ్డ్ ఇన్ టు ద రన్ టైమ్. రన్ టైమ్ అంటే కంపైల్ రన్ టైంలోనే మనం రిజాల్వ్ అనేది చేసుకోగలం ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజంని. దానికి ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు బేస్ క్లాస్లో నేను ఏదైతే మెథడ్ రైట్ అండర్ స్కోర్ శాలరీ అని రాసానో ఆ సేమ్ మెథడ్ని డిరైవ్డ్ క్లాస్లో కూడా ఉంటుంది. ఇక్కడ డిరైవ్డ్ 1, డిరైవ్డ్ 2 డిరైవ్డ్ క్లాసెస్ క్రియేట్ చేశాను. ఆ 2 డిరైవ్డ్ క్లాసులకి కూడా సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే 2 క్లాసెస్ అని క్రియేట్ చేసుకొని 2 క్లాసెస్కి సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండడం. అదే రన్ టైమ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఇప్పుడు డిరైవ్డ్ క్లాసుల్లో ఉన్నదానికి కూడా సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండడం, దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓకే, దీనికి సాల్వ్ ఎలా చేశారంటే ఇప్పుడు బేస్ ఆబ్జెక్ట్ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, డిరైవ్డ్ కూడా, డిరైవ్డ్ 2 కూడా. ఈ బేస్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని దాని యొక్క ఫంక్షన్ని యాక్సెస్ చేసుకోవడం, ఈ డిరైవ్డ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేయడం, ఈ డిరైవ్ 2 ఆబ్జెక్ట్ చేసుకొని ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేయడం. దీన్ని యూజ్ చేయడం వల్ల ఓవర్ రైడింగ్ని మనం రిసాల్వ్ చేసుకుంటాం అనమాట. This is the concept of the polymorphism. We'll repeat it once again. Polymorphism means it having many forms and the same function name, but it can be used for different types. దీంట్లో 2 types: compile time polymorphism, runtime polymorphism. Compile time polymorphism కి example method overloading and runtime కి polymorphism కి example method overriding. These are the examples. And this is the last concept of the OOPS concept, abstraction. అబ్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఉన్న మెథడ్స్ వాటన్నిటిని హైడ్ చేసుకోవడానికి అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు హైడ్ ద ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద యూజర్స్. అంటే యూజర్స్ నుండి దాని యొక్క ఇంటర్నల్ ఫంక్షనాలిటీని హైడ్ చేసుకోవడానికి మనం అబ్స్ట్రాక్షన్ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క బేసిక్ ఇంప్లిమెంటేషన్ అనే ఇప్పుడు ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ యొక్క బేసిక్ ఇంప్లిమెంటేషన్ యూజర్ తెలుస్తుంది, కానీ దాని యొక్క ఇన్నర్ వర్కింగ్ అనేది మనం హిడెన్లో ఉంచేస్తాం. అంటే మనం దాన్ని పబ్లిక్ చూపించమన్నమాట, దాన్ని హిడెన్లో ఉంచుతాం. అంటే యూజర్ ఈజ్ ఫెమిలియర్ విత్ వాట్ ఫంక్షన్ డస్. అంటే ఫంక్షన్ ఏం చేస్తుందో తెలుసు కానీ యూజర్కి, కానీ అది ఎలా చేస్తుంది అనేది యూజర్కి తెలియదు అనమాట. దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. వై అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఎందుకు అబ్స్ట్రాక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే an abstraction is used to hide the irrelevant data in order to reduce the complexity. It also enhances the application efficiency. Means అంటే మనం ఇర్రెలెవెంట్ డేటా కానీ ఇర్రెలెవెంట్ క్లాసెస్ కానీ మనం హైడ్ చేయడం వల్ల దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల అప్లికేషన్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. మనము అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని మనం క్రియేట్ చేసి మనం అబ్స్ట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక క్లాస్కి 1 or more అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్కి 1 or more అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే ఆ పర్టికులర్ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నది చెప్పాను కదా, ఒక క్లాస్లో 1 or more అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయని. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్లో దే డు నాట్ కంటైన్ దేర్ ఇంప్లిమెంటేషన్. ఎలా ఇంప్లిమెంట్ అయ్యేది ఉండదు అనమాట. Abstract class can be inherited by the subclass and the abstract method get its definition to the subclass. అంటే మనం ఈ abstract class ని ఇన్హెరిట్ అనేది చేసుకోవచ్చు అదర్ క్లాసెస్కి. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ద abstract class, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా abstract class అనేది మనం ఫామ్ చేయాలనుకుంటే మనం ఏబీసీ క్లాస్ దట్ డిఫైన్ ఇన్ ద ఏబీసీ మోడల్. అంటే ఒక
ఒక ఏబీసీ క్లాస్ ఏబీసీ క్లాస్ అనేది ఉంటుంది. ఏబీసీ మాడ్యూల్లో ఏబీసీ క్లాస్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేయడం అనమాట. ఈ ఏబీసీ మాడ్యూల్లో ఉన్న ఏబీసీ క్లాస్ని ఓవర్ రైట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఏబీసీ మాడ్యూల్లో ఉన్న ఈ ఏబీసీ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. ఈ క్లాస్లో ఇప్పుడు ఈ ఏబీసీ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇన్హెరిట్ చేసుకుంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ మెథడ్ 1 మెథడ్ 2 అనేది ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి అవుతాయి. యాజ్ ఎ టూల్ మనం డిరైవ్ చేసుకోండి. ఇప్పుడు కాంక్రీట్ క్లాస్ అని ఒకటి డిరైవ్ చేసుకున్నాను. ఈ డిరైవ్ చేసుకుంటే మనం ఈ డిరైవ్డ్ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు కాంక్రీట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మెథడ్ 1 మెథడ్ 2ని కాల్ చేసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ మెథడ్స్ని మనం హిడెన్ చేసుకొని మన ఆల్రెడీ ఉన్న ఏబీసీ క్లాస్ని ఓవర్ రైడ్ అనేది చేసుకుంటాం అనమాట. This is the concept of the oops and abstraction. See, oops concept. I will recap the concepts. What is the object-oriented programming means? That uses the objects and class. దీంట్లో different concepts అనేవి ఉంటాయి. Classes, objects, abstraction, encapsulation, inheritance, polymorphism, how to create a class and how to create an object. పర్టికులర్ సింటాక్సెస్ ఉన్నాయి. సెల్ఫ్ కీవర్డ్ దేనికి, ఇనిట్ మెథడ్ అంటే ఒక కన్స్ట్రక్టర్ లాగా, అండ్ ఎన్క్యాప్సులేషన్ అంటే మనం రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతాం. ఇన్హెరిటెన్స్ అంటే మనం ఆ క్యారెక్టరిస్టిక్స్ని పేరెంట్ నుంచి చైల్డ్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. పాలిమార్ఫిజం అంటే హ్యావింగ్ మెనీ ఫార్మ్స్. దీంట్లో 2 టైప్స్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమర్, రన్ టైమర్. అండ్ అబ్స్ట్రాక్షన్ అంటే మనం ఫంక్షన్ ఏం చేస్తుందో చెప్తారు కానీ అది ఇంప్లిమెంటేషన్ అనేది మనం చూపించాం. దీంట్లో ఒక ఏబీసీ క్లాస్ ఉంటే దాన్ని ఓవర్ రైట్ అనేది చేసుకుంటాం. దిస్ ఇస్ ద టుడేస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెన్షన్ చేయొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. Okay guys, as mentioned, we are having a Discord channel in which you can interact with your mentors and you can ask the doubts there in the Gdsc interaction channel. And yes, this is the end of the today's session. Thank you for attending. Thank you Swetha.